గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కొల్లాపూర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మనము హాఫ్ ట్రూత్ లెసన్ చెప్పుకోలేదు. మరి దానికి సంబంధించి నేను వీడియో క్రియేట్ చేస్తున్నా. ఇది యూట్యూబ్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ విని చాలా బాగా రాయవచ్చు. ఓకే, సో ఇది మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నా. రాని విద్యార్థులకు అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో మనము హాఫ్ ట్రూత్ అనే ఒక ఎస్సే గురించి మనము డిస్కస్ చేస్తున్నాము. హాఫ్ ట్రూత్ అనే ఎస్సేను సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అనే రైటరు రాయడం జరిగింది. మరి ముందుగా మనము ఎస్సే రాసేటప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి. అబౌట్ ద ఆథర్, సర్ ఫ్రాన్సిస్ బేకాన్ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1561. ఓకే, 1561లో పుట్టడం జరిగింది. అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ 1626. ఓకే, ఇన్ లండన్. హీ వాజ్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మ్యాన్. ఒక మంచి ఇంగ్లీష్ భాషలో ఒక తాత్వికవేత్త, ఒక విజ్ఞానవేత్త, ఓకే ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మ్యాన్. ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా మంచి అవగాహన కలిగినటువంటి ఒక స్టేట్స్మ్యాన్. ఇక్కడ మనము స్టేట్స్మ్యాన్ అనగా రాజనీతిజ్ఞుడు అని చెప్పవచ్చు. అలెగ్జాండర్ పోప్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ ద వైసెస్ట్, బ్రైటెస్ట్, మెయినెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే మాటను ఆయన ఉద్దేశించి చెప్పడం జరిగింది. అంటే అలెగ్జాండర్ పోప్ అనే వ్యక్తి కూడా ఒక ఇంగ్లీషు రైటర్. ఈయన ఫ్రాన్సిస్ బేకాన్కు సంబంధించి ఆయన చాలా అత్యంత విజ్ఞానవంతుడు, తెలివివంతుడు, గొప్ప దూరదృష్టి కలిగినటువంటి ఆలోచనపరుడు. ఓకే, మానవత అంటే మనుషుల పైన ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఏంటంటే ప్రేమాభిమానం చూపించడం, అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము ప్రేమ చూపించేటువంటి విధానం చూపించడంలో ఈయన పుస్తకాలలోనే ఈయన ఎస్సేలే మనకు వివరిస్తాయి అనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ద వైసెస్ట్, బ్రైటెస్ట్, మెయినెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే మాటను ఆయనకు చెప్పడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఫేమస్ వర్క్స్ రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉండో అవి ఒక 4 మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్, నోవమ్ ఆర్గనం, న్యూ అట్లాంటిస్ అండ్ ద హిస్టరీ ఆఫ్ హెన్రీ VII. ఓకే, మీకు చాలా వరకు గుర్తుపెట్టుకుని ప్రయత్నించండి. 2 పాయింట్స్ మాత్రం అబౌట్ ఆధారం విడిచి ఆయన ఎప్పుడు పుట్టిన ఎప్పుడు చనిపోయింది. నెక్స్ట్ ఆయన్ను ఎవరు డిస్క్రైబ్ చేసిండ్రు అలెగ్జాండర్ పోప్ అంటుంటే ఒక చిన్న విషయం. అండ్ వెల్ నోన్ సమ్ ఆఫ్ ఈజ్ వెల్ నోన్ వర్క్స్ అని చెప్పేసి ఈ 2-3 రాసే ప్రయత్నం చేయండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ గోయింగ్ టు సో ద ఎస్సే, what does it say? What is the title of the truth? Of truth అంటే ఏంది, ఏమర్థమవుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మీనింగ్ అంటే. సో నిజాన్ని గురించి అనేటువంటి అర్థాలు మనకు అర్థమవుతాయి. సో ఈయన ఏం చేసిందంటే ప్రస్తుత సమాజంలో అంటే ఇప్పుడున్న సమాజంలో అప్పుడు ఆయన అటువంటి సమాజంలో కొన్ని అవగాహన చేసుకొని, సో ఇక్కడ నిజంని పాయింట్ తీసుకొని, విషయాన్ని తీసుకొని ఆయన ఆలోచనాత్మకంగా, పరిశీలనాత్మకంగా దీన్ని ఒక ఎస్సే రూపంలో, ఒక సారాంశ రూపంలో రాయడం జరిగింది. సో హాఫ్ ట్రూత్ అంటే ఏంటి, ఈయన విషయంలోనే ఏ విధంగా చెప్పాడో మనం చదువుకుంటూ వివరించుకుంటూ పోదాం. ద ఎస్సే ఈజ్ రిటన్ ఇన్ ఏ డిడాక్టిక్ టోన్. ఇన్ Half truth, Bacon argues that people have a natural inclination to lie to others, a natural though corrupt love of the lie itself. He gives the example of Pilate. So he was the governor of the Roman Empire. While of conducting the session with Jesus Christ, he does not pay attention to the truth and said, "What is the truth?" said,
just justing pilot, and he would not stay for an answer. See, from this paragraph, what do we know? ఏం తెలుసుకుంటామంటే ఇక్కడ కొన్ని పదాలు కూడా మనకు తెలియాలి. సో ఇది డిడక్టిక్ రూపంలో రాయడం జరిగింది అంటున్నాడు. డిడక్టిక్ అనే వర్డ్ ఏంటంటే హ్యావింగ్ మోరల్ ఇన్స్ట్రక్షన్స్. డిడక్టింగ్ అనగా ఏంటంటే ఒక సూచనలు ఇవ్వడం. సో ఒక ఫాదరు పిల్లలకు ఏ విధంగా సూచనలు ఇస్తుంటాడు, ఒక టీచరు విద్యార్థులకు ఏ విధంగా సూచనలు ఇస్తారో ఆ విధంగా ఇక్కడ రైటరు సో సమాజానికి ఒక సూచనలు ఇచ్చే విధంగా, ఓకే, సో నైతిక సూచనలు ఇచ్చే విధంగా మనకు ఈ ఆయన ద్వారా మనకు తెలియపరుస్తుంది అనేది అందుకే ఏమంటుంటే ఇన్ ఏ డిడక్టిక్ టోన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంకో మాట ఏమంటే ఆఫ్ ట్రూత్. బేకన్ ఈ ట్రూత్ పైన సో ఆయన ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టే ప్రజలంతా కూడా ఒక విషయం పైన, ఏదైనా ఒక విషయం పైన వాళ్ళు ఖచ్చితంగా అలా ఆర్గ్యుమెంట్ చేస్తూ, అంటే ఆ విధంగా వాళ్ళు ఉండిపోతారు. ఎట్లా అంటే అబద్ధాలతోనే ఉండిపోతారు. అంటే వాళ్ళకి ఎటువైపు మనకు అవసరం అనిపిస్తుందో అటువైపు వాళ్ళు మాట్లాడడం అనేది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే బేకన్ ఆర్గ్యూస్ దట్ పీపుల్ హ్యావ్ ఎ న్యాచురల్ ఇన్క్లైనేషన్ టు లై టు అదర్స్. అంటే ప్రజలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోన వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా వాళ్ళు అబద్ధాలతోనే సో మాట్లాడుతుంటారు. అది జనరల్గా ఒక శాస్త్రీయంగా కాకుండా అది వాళ్ళకు ఉన్న ఒక ప్రత్యేకతగా అని చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఈ న్యాచురల్ అని చెప్తున్నాడు. దో ఏ కరప్ట్ లవ్, అవి ఎట్లా ఉంటాయంటే సో ఒక ప్రేమ చూపిస్తున్నట్టుగానే ఉంటుంది, మోసం చేసేటువంటి ప్రేమ రూపంలో ఉంటుంది అబద్ధాలు అనేది. ఆఫ్ దట్ లా ఇట్ సెల్ఫ్, అబద్ధాలతోనే సో వాళ్ళు ప్రేమ చూపిస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. ఈ గివ్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పైలట్. ఒక పైలట్ అనేటువంటి ఆయన గవర్నర్ అనమాట. అంటే రోమన్ ఎంపైర్ రాజ్యంలో ఆయన గవర్నర్గా పనిచేసాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఓ రోజు ఒక సెషన్ పెట్టేసి జీసస్ క్రైస్ట్తో ఏమంటాడంటే సో ఏదైనా కావచ్చు నిజం అనేది ఉందా, ఓకే, అసలు నిజం అంటే ఏంటి అని ఇట్లా ప్రశ్న వేసింది. సో ప్రశ్న వేసి తర్వాత హీ డస్ నాట్ పే అటెన్షన్ టు ద ట్రూత్. అరే ట్రూత్ అంటే ఏందో వాళ్ళు చెప్పేంత వరకు మళ్ళీ హీ డస్ నాట్ వెయిట్ ఫర్ ద ఆన్సర్ టు హీస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ట్రూత్ అనేటువంటి మాటకు ఆయన మళ్ళీ వెయిట్ చేయలేదు. సో ఇమ్మీడియట్లీ ఏం చేసినంటే ఆయన జస్టిస్ పైలట్ అడిగిన దాని క్వశ్చన్కి ఆయనే హీ వుడ్ నాట్ స్టే ఫర్ అన్ ఆన్సర్. అందుకే ఉంటారన్నమాట హీ వుడ్ నాట్ స్టే ఫర్ అన్ ఆన్సర్ అంటే దాని ఆ ఆన్సర్ కూడా నిలబడలేదు. ఎందుకంటే ఎవరి విధానంలో వాళ్ళు దానికి అర్థం చెప్తూ ఉంటారు కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. ఓకే, సో ఎవ్రీ వన్ for himself or herself gives the reasonable answer to this question. What is question? That is of truth. Okay, and the reasons why people hate truth. Why people hate truth, అసలు ఎందుకు జనాలు అంతా కూడా ట్రూత్ అంటేనే విభేదిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ద ట్రూత్ ఈజ్ డిఫికల్ట్ టు అక్వైర్ వితౌట్ హార్డ్ వర్క్ and man is ever unwilling to work hard. Moreover, truth makes people bound to a certain fact. It diminishes. What is the meaning of diminishes? Make or become less freedom. So what is it? Diminishes less freedom. Okay, so we can understand why people do not interest to being with the truth సో ఇన్ ద యాక్షన్స్. సో వాళ్ళు చేసే పనుల్లో ఎందుకు వాళ్ళు నిజాయితీగా ఉండలేరు అనే దానిపైన చెప్తున్నాడు. ఫస్ట్, ద ట్రూత్ ఈజ్ డిఫికల్ట్ టు అక్వైర్ వితౌట్ హార్డ్ వర్క్. సో ఏమంటుందంటే నిజం అనేది చాలా కష్టంతో కూడా ఉంటుంది, నిజంతో బ్రతకడం చాలా కష్టంతో ఉంటుంది. కాబట్టి నిజంని ఫాలో కావడం కూడా చాలా కష్టంతో ఉన్నది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో the truth. Okay, without hard work means controlling the realities that is followed by himself or herself. ఒక వ్యక్తి ఆ నిజాయితీతోనే కట్టుబడి ఉంటూ ఫాలో అవ్వడం అనేది చాలా కష్టం ఉంటుంది. మ్యాన్ ఈజ్ ఎవర్ అన్విల్లింగ్ టు వర్క్ హార్డ్. మనిషి కష్టతత్వం కలిగినటువంటి వాడు కాదు, కొంత కష్టపడతాడు కానీ కొంత తనకు అనుకూలంగానే వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి
ఇంకో విషయం చెప్పాలంటే ట్రూత్ మేక్స్ పీపుల్ బౌండ్ టు ఏ సర్టెన్ ఫ్యాక్ట్. ఒక్కోసారి నిజం అనేది మనిషిని కట్టుబడిగా ఉంచుతుంది. సో నిజం మాట్లాడితే నువ్వు చెడు ఫలితాన్ని అనుభవిస్తావు కాబట్టి నిజాన్ని దాచిపెట్టి సో ఆ అబద్ధాన్ని నిజ రూపంలో సో ప్రదర్శిస్తుంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకో అర్థం చేసుకోవాలంటే నిజం ఖచ్చితంగా ఫలితము తక్కువ ఇస్తుంది. అదే అబద్ధం అనేది కూడా తనకు ఆనందాన్ని కల్పిస్తుంది, స్వేచ్ఛాయుతమైనటువంటి ఆనందం కల్పిస్తుంటుంది. అది కొంతవరకు మాత్రమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్ డిమినిషెస్ లెస్ ఫ్రీడమ్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఏది ఈ సెకండ్ పాయింట్ ఉందంటే మనిషి నిజాన్ని పాటించడం చాలా కష్టము, నిజంని కట్టుబడిగా ఉంటూ సో ఇతరులతో మనము వేరించడం కూడా చాలా కష్టమే. ఆ విధంగా ఉండడం వల్ల మనం పొందేటువంటి ఫలితం కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆనందం కూడా పొందడం కూడా తక్కువనే ఉంటుంది. అదే దాంట్లో అబద్ధాలతో మనకు అనుకూలంగా చెప్పడం వల్ల మనకు మంచి పేరుగా తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అని ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకాన్, ట్రూత్ ఈజ్ లైక్ ఏ బ్రైట్ డే which shows the real self. Truth is like a pall that shows what is visible to the naked eye. It can't show anything by adding unrealistic elements. Falsehood can show something apparent in dark. See, from this paragraph also we can understand why. So the thought of Bacon, he instructs to us what is the truth. That is like a day, the day that comes every day. So it does not it does not be like it does not see like a general day. So that is following the truth is like a bright day. So we can understand ఒక నిజాన్ని పాటించడం అనేది, నిజానితోనే మనము జీవించడం అనేది ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది ఆ వ్యక్తికి అని చెప్పేసి అంటున్నాడు. విచ్ షోస్ ద రియల్ సెల్ఫ్, అది మనిషికి మాత్రం తెలుసు రియల్ సెల్ఫ్. ఓకేనా, మనిషి యొక్క మనసులో పొందుతున్నటువంటి ఆనందము అది గొప్పగా అనిపిస్తుంది అనమాట. ట్రూత్ ఈజ్ లైక్ ఏ పాల్. ఇంకొక పాల్ అంటే పిఆర్ఎల్ అంటారు. పాల్ అంటే ఏంటంటే ఒక ముత్యం, ఒక అనుముత్యం, గొప్ప మాట, ధైర్యవంతమైన మాట. సో అది చాలా ఆనందం కల్పించేటువంటి మాట. దట్ షోస్ వాట్ ఈజ్ విజిబుల్ టు ద నేక్డ్ ఐ. సో నిజాన్ని దాచిపెట్టి ఓకేనా, సో అబద్ధాలతోనే మనము చూపించడం అనేది కూడా కొంతవరకు మాత్రమే ఆనందం కలిగిస్తుంది. కానీ అబద్ధం అనేది కూడా మనము నిజాన్ని మాత్రం దాచిపెట్టి చేయడం అనేది పొందేటువంటి ఆనందము కొంత మాత్రమే. కాబట్టి అంటే వాట్ ఈజ్ విజిబుల్ టు ద నేక్డ్ ఐ. సో ఒక దాచిపెట్టేటువంటి కంటితో మనం ఇట్లా చూస్తున్నట్టు కొద్దిగా కళ్ళు బాగా బ్రైట్గా తెలిసి మనం చాలా దృఢ సంకల్పంతో మాట్లాడుతున్నంత ఆనందము మనకు ఆ నిజం పాటించడం అనేది బాగా తెలుస్తుంది అని చెప్తవచ్చు. ఇట్ కాంట్ షో ఎనీథింగ్ బై యాడింగ్ అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్. సో నిజంలోకి మనము అబద్ధాలను యాడ్ చేస్తే ఏమంటున్నారంటే ఇట్ కాంట్ షో ఎనీథింగ్ బై యాడింగ్ అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్. నిజంలో ఎలాంటి అబద్ధాన్ని చొరబాటు చేస్తూ మనం చెప్పలేము. ఫాల్స్వుడ్ కెన్ షో సంథింగ్ అపారెంట్ ఇన్ డార్క్. సో ఇక్కడ ఫాల్స్వుడ్ అంటే అబద్ధాలతో మాట్లాడేటువంటి వ్యక్తి ఏదైతే విషయం ఉంటుందో అది ఖచ్చితంగా సో ఇక్కడ చీకటి కోణంతోనే మనం చెప్పుకోవచ్చు. అది ఏం చెప్తుందంటే సంథింగ్ బాధ కలిగించేదే, కానీ అది ఇతరులకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు తెలియకపోయినప్పటికీ అది నిజంగా భావించి అది ఆనందభాగంగా తీసుకుంటుంటారు, ఎక్కువ స్ట్రెస్ చూపిస్తుంటారు. అదే ఇక్కడ చూడండి, అదే ట్రూత్ కాంట్ షో ఎనీథింగ్. నిజము ఏది కూడా చూపించదు. ఏమి చూపించదు? అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్. అబద్ధాన్ని వెలికి తెచ్చి చూపించలేదు అనమాట. అందుకే ఉంటుందంటే బై యాడింగ్ అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉందన్నమాట. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం మనం లెస్ ఫ్రీడమ్, రైట్. సో చూడండి, ఎస్ ట్రూత్ ఇక్కడ చెప్పుకున్నాం. ట్రూత్ కాంట్ షో ఎనీథింగ్ బై యాడింగ్ అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్. అంటే ట్రూత్ కాంట్ షో చూపించలేదు, అంటే నిజం చూపించలేదు, ఎనీథింగ్ ఏది చూపించలేదు బై యాడింగ్ అన్రియలిస్టిక్ ఎలిమెంట్స్. అంటే అబద్ధాలుగా చూపించలేదు. ఎందుకంటే నిజం నిజమే, నిజం లాగా నిప్పు నిజం లాంటిది అంటూ ఉంటాం కదా, అట్లా. అది అబద్ధం. చూడండి,
అబద్ధాల కోరు కెన్ షో చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? సంథింగ్ ఏదైనా చూపిస్తాడు. అపరెంట్ డార్క్ ఆ మనిషిని అబద్ధాలతో చూపించింది ఖచ్చితంగా ఏదైనా చూపించగలుగుతాడు. అసలు కనిపించిందని కూడా తీసుకొచ్చి కనిపించేదిగా సో ఇదే నిజము అని చెప్పగలిగే కెపాసిటీ దానికి అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పీపుల్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. పీపుల్ లై బికాస్ ఇట్ కవర్స్ ది రియల్ personality. Bacon rightly says that mixture of lie doth means does ever add pleasure. The mixture of truth and lie makes things interesting and pleasure everyone. See, we can understand from this paragraph. సో చూడండి ఏమంటుంటే జనాలు సో పీపుల్ లాయ్ అబద్ధాలు ఆడుతుంటారు. ఎందుకంటే ఇట్ కవర్స్ అది సో కవర్ చేస్తుంది అంటే ఆపుతుంది దే రియల్ పర్సనాలిటీ నిజం యొక్క వ్యక్తిత్వాన్ని ఆపుతుంది. ఆపేసి ఏం చేస్తుంది అంటే ఆనందాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే రియల్ పర్సనాలిటీ చూపిస్తే అతడు అబద్ధం చేస్తే అతనికి ఎవరు కూడా ఇష్టపడరు, అతని దగ్గరికి రారు, అతనితో మాట్లాడడం తక్కువ అవుతుంది. అదే సో రియల్ పర్సనాలిటీని కొద్దిగా తక్కువ పెట్టేసి పక్కకు కవర్ చేసి దాన్ని ఆఫ్ చేసుకొని అబద్ధం కూడినటువంటి క్యారెక్టర్ మనం పెట్టుకోవడం వల్లనే సో జనంలో మనం కలిసిపోతాం. ఇది అట్లాంటి మనుషులు కాబట్టి. బేకన్ రైట్లీ సేస్ ఇంకో మాట నిజంతో చెప్తున్నట్టు మాట ఏంటంటే ఏ మిక్చర్ ఆఫ్ ఎ లాయ్ ఏంది అంటే మిక్చర్ అంటే ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ లాయ్ డస్ ఎవర్ యాడ్ ప్లెజర్ అంటే కొంత అబద్ధము నిజము అనేది రెండు కూడా కలగలిపి సో వివరిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇతరులు కూడా మనల్ని చాలా ఇష్టపడే విధంగా ఆనందం కల్పించే విధంగా సంతోషం ఆహ్లాదకరం కల్పించే విధంగా సో సంభాషణలు కలిగి ఉంటాయి. సో ద మిక్చర్ ఆఫ్ ట్రూత్ అంటే సో నిజంతో కూడినటువంటి కొంత ఏదైతే కలగలుపు ఉంటుందో అండ్ లాయ్ అండ్ ట్రూత్ ఇది కూడా ఏం చేస్తుందంటే మేక్స్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్లెజర్ ఎవ్రీవన్. ఓకే, ప్లెజర్స్ చేయడం అయినా PLESES ప్లెజర్స్ ఎవ్రీవన్. సో కాబట్టి సో అబద్ధాన్ని నిజాన్ని రెండు కలగలిపి మాట్లాడుతుంటారు. చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, దగ్గర వాళ్ళని కూడా గమనిస్తూ ఉండొచ్చు, అది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఆ వ్యక్తితో కలవాలని అతనితో మాట్లాడాలనిపిస్తుంది, సో అతన్ని సహచర్యం చేయాలి, అతనితో దోస్తాలు చేయాల్సి ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనుషుల్లో మనం కూడా కలగలిసిపోవడానికి మనుషులు మనం ఇష్టపడాలనుకున్నప్పుడు మనం సంభాషణ పెంచుకోవాలనుకున్నప్పుడు సో దేర్ విల్ బీ సో సంథింగ్ అవర్ conversations or our connectivity with our spoken so with the lie and truth and lie, so that will be presenting in our conversations. So there then so we are being we are being with the people, we are being among the people, and we are liked by the people, so we can understand. Okay, right, next paragraph. He states if everything is presented as its real color with no additional price, flattering comments and illusions, the society will become lazy. See, once again, ఈ స్టేట్స్ మళ్ళీ ఒక మాట మనకు వివరించి చెప్తున్నాడమ్మా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ ఇట్స్ రియల్ కలర్, సో ప్రతిదీ కూడా మనం నిజంతోనే చూపించినప్పుడు విత్ నో అడిషనల్ ప్రైజ్, ఇతరుల యొక్క మనకు ఎలాంటి పొగడ్తలు, ఇతరుల యొక్క ఎలాంటి సంతోషం మనకు మన యొక్క సంభాషణలు కల్పించినప్పుడు సో ఫ్లట్టరింగ్ అంటే ఏంటంటే అబద్ధాలతో అంటే మన అబద్ధాలతో మనమే అంటే లేనిపోని మాటలతోనే మనమే సంతోషపడడం, మన గురించి అంటే మన డబ్బాలో మనమే రాలేసుకొని మనం ఒప్పుకోవడం అన్నట్టు. అట్లా ఫ్లట్టరింగ్ అంటే ఇట్స్ రెక్కలు, పక్షి యొక్క తన యొక్క రెక్కలు తననే ఎలా కొట్టుకొని పైకి వెళ్ళేస్తూ ఉందో ఆ విధంగానే ఫ్లట్టరింగ్ కామెంట్స్ అండ్ ఇల్యూషన్స్, ఒక మాయతో కూడినటువంటి సొసైటీ, ఒక మాయా మాటలతో కూడిన సొసైటీ, అంటే ఈ మాయా మాటలతో ఉన్నటువంటి సంఘ జీవనంలో ఖచ్చితంగా
సో ఎలా ఉండబోతుందంటే సో ఒక లేజీగా, ఒక ఎలాంటి పనితనం లేనటువంటి జీవన శైలి అనేది సాగిపోతుంది. అంటే నేను ఇక్కడ చెప్పాల్సిందంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు ఉన్నవాడు ప్రజల గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు, ఆ విధంగా అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు అనుకుంటలేరు, కానీ వీడే ప్రజల రూపంలో ఈయన ప్రజలని లేజీ చేస్తూ, వాళ్ళని పొగడ్తలు చేస్తూ, వాళ్ళే ఓటర్లు, వాళ్ళే ఓట్లు వేస్తేనే మేము గెలిచినాం, ఇట్లా రకరకాల ప్రజలను పొగడ్తలు చేస్తూనే వీడు అబద్ధాన్ని వాళ్ళ పైన దూషిస్తూ వాళ్ళు లేజీ పర్సన్స్గా వాళ్ళకు క్రియేట్ చేస్తున్నాడు. సొసైటీ అంటే ఎవరో కాదు, ప్రజలు అంతే కదా. సొసైటీ మీన్స్ పీపుల్. ఓకే, సో పీపుల్ ఆర్ లేజీ బికాస్ ఆఫ్ పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ క్రియేషన్స్, క్రియేషన్ ఆఫ్ దేర్ కామెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. జనరల్ పొలిటికల్ పీపుల్ ఫ్లట్టర్ make fluttering about people because of people are making to lazy people. సో ప్రజలను కూడా ఆ విధంగా మారుస్తూ ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సేమ్ ఈజ్ ద కేస్ ఆఫ్ పోయిట్స్ కూడా చెప్తా ఉన్నాడు. పోయిట్స్ కూడా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క పుస్తకాలు, అంటే వాళ్ళు రాసినటువంటి వర్క్స్లో ఆర్ పోయమ్స్లో ఏ విధంగా అంటే కొంత పోయం రియలిస్టిక్ తీసుకొచ్చి అందులో ఊహాత్మకంగా వాళ్ళకు అనుకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అది నిజము మనకు కనిపించకపోవచ్చు, జరగకపోవచ్చు కూడా, కొన్నిటిని తీసుకొచ్చి కూడా వాళ్ళ ఊహాశక్తిని జోడిస్తూ అబద్ధాన్ని కూడా నిజ రూపంలో వాళ్ళు ఆ పోయంలో వివరిస్తూ ఉంటారు అనే విషయం చెప్తాడు. ద యాడ్ ఫాల్స్ ప్రైజెస్ ఇన్ దేర్ పోయిటరీ టు రీచ్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ అకంప్లిష్మెంట్. చూడండి, యాడింగ్ ఫాల్స్ ప్రైజెస్, ఆర్ ద యాడ్ ఫాల్స్ ప్రైజెస్ అంటే కొంత పొగడ్తలతో కూడినటువంటి పదాలను యాడ్ చేస్తూ ఆ పోయంలో మనము రాయడం కారణంగా ఆ విధంగా ఉన్నదాన్ని ఖచ్చితంగా ప్రజల్లో ఎవరైతే చదివిన వాళ్ళు ఉంటారో, రీడర్స్ ఉంటారో, వాళ్ళని ఎంతో ఆహ్లాదకరంగా తీసుకోబోతుంది, ఎంతో ఆనందం తీసుకోబోతుంది, ప్రజల్లో కూడా చాలా వేగంగా విస్తరిస్తుంది. అంటే చేయడానికి అవకాశం, త్వరగా వాళ్ళ పోయం యొక్క గ్రేట్నెస్ను అన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా నిజంలో కూడా కొంత అబద్ధాన్ని కలిపి చేస్తేనే జరుగుతుందనే విషయం ఇక్కడ పోయిట్ కూడా చేస్తుంది, అదే పని అనే విషయం చెప్తున్నాడు. ట్రూత్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, సివిల్ ఆర్ బిజినెస్. చూడండి అంటే నిజం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. సో ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, సివిల్ లైఫ్ ఆర్ ఇన్ ద బిజినెస్ లైఫ్, ఇన్ ద సివిల్ లైఫ్ ఆర్ ఇన్ ద బిజినెస్ లైఫ్. సో కాబట్టి నిజం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరము. నిజం లేకపోతే కూడా మనం ఖచ్చితంగా లేజీకి అలవాటు అయిపోతాం, ఖచ్చితంగా అబద్ధాన్ని మనం అనుకొని మనము ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనము నిజాన్ని పాటిస్తూనే ఉండాలి, అవసరం వచ్చినప్పుడు అబద్ధాన్ని కూడా పట్టించుకోవడానికి తప్పేం లేదు. కాబట్టి ఇలా ద పోయిట్ మేక్స్ ద ఎస్సేస్ టు of our writer Francis Bacon makes it the difference, what is the truth, what is the false. Okay, so the falsehood makes the people lazy. So if we follow the truth, people do not like the truth persons. Okay, and the people, no, falsehood people do not come to the truth persons, do not attention to the truth persons, do not listen to the truth persons. So there are so many issues colored, circled by the truth person. So we need to understand what the society means of the people, how does it go itself, and we follow it, we understand it, and at the same time we need the situation, we have to add some lie according to the poet. It is not my explanation. Okay, based on the theory of the thought of our Bacon. Okay, we can understand, right? One more thing, a bit of one more paragraph. So here one more paragraph, so this is a paragraph. A bit of lie added to truth is like making an alloy of copper and gold. It becomes easier to work with these metal, but at the same times it makes it impure. See once again.
Yes, come to the point. It makes nonsense m- making it this video calling yes from outside, right? Clear. సో ఈ బిట్ ఆఫ్ lie added to the truth అంటే నిజానికి కొంత అబద్ధాన్ని కలిపినప్పుడు ఈజ్ లైక్ మేకింగ్ అండ్ alloy ఆఫ్ కాపర్ అండ్ గోల్డ్ అంటే బంగారానికి మేలిమి బంగారానికి కొంత నిజమైన బంగారం అని ఒకరికి ఇచ్చినామంటే అది నిజమైన బంగారం అని చెప్పేసి వాళ్ళ అబద్ధంగా భావిస్తారు. అదే నిజమైన బంగారానికి కొంత మనము ఆ, ఈ కాపర్ సేమ్ కొంత కలిపితే ఏమవుతుందంటే మనం అనుకున్న స్థితిగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నమ్మటం కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే నిజానికి కొంత అబద్ధం కలిపినప్పుడు మాత్రమే ప్రజలు కూడా బాగా నమ్ముతారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్ బికమ్స్ ఈజీ టు వర్క్ విత్ దీస్ మెటల్ అంటే ఏమంటున్నాడు, నిజమైన బంగారంతో పనిచేయడం అనేది చాలా కష్టం, కొంత కష్టం, చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది అది వర్క్ చేయడం అనేది. దాని కొద్ది కాపర్ కలిపితే మనం అనుకున్న స్థితిలో దాన్ని మార్చుకోవడానికి త్వరగా జరుగుతుంది, ఈజీ వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైమ్స్ ఇట్ మేక్స్ ఇట్ ఇంప్రూవ్. అది ఎట్లా కనిపిస్తుంది? సో ఆఫ్టర్ మేకింగ్ ఇట్ ద మిక్చర్ ఆఫ్ యూజింగ్ copper to the gold, okay, the real gold, then then it is like impure, but it makes it what needs the shape of the thing or the metal, okay, easier to make it okay in the work. సో పని చేసడంలో చాలా ఈజీ అవుతుంది అనే విషయం చెప్తున్నాడు. బేకన్ కంపేర్స్ టు లాయ్. సో వన్ మోర్ పారాగ్రాఫ్. బేకన్ compares to lie with a snake crawling on its belly instead of walking on its feet. The false person has to let his head down because he feels guilty all the time due to this habit of speaking falsehood all the time to earn benefits in business. There is no shameful act than to be a liar. See, we can understand. Bacon compares to lie with a snake crawling on its belly instead of walking on its feet. అంటే కంపేర్ చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అంటే అబద్ధం అనేది కూడా ఒక ఒక స్నేక్తో, ఒక పాము ఎట్లయితే క్రాలింగ్ అంటే చిన్నగా పాకుతూ ఎట్లయితే పోతుందో ఆ విధంగానే క్రాలింగ్ అంటే ఏంటంటే పాకడము, ఓకేనా, చిన్న స్లోగా ఇట్లా పాకడం అనమాట. ఓకే, ఆన్ ఇట్స్ బెల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ ఆన్ ఇట్స్ ఫీట్, ఓకేనా. సో అంటే దానికి కాళ్ళు ఉంటాయా అంటే ఉండవు, కానీ కాళ్ళు లేకుండా ఎట్లయితే పాకుతూ స్లోగా వెళ్తుందో ఆ విధంగానే మనకు తెలియకుండానే అబద్ధం అనేది కూడా సో మనలోన స్లో మొత్తం కూడా పాకిపోతుంది. అంటే అబద్ధాన్ని ఇష్టపడుతూ కొంత దాన్ని వాడుతూ ఉన్నామంటే అదే అలవాటు ఏంటంటే మనిషికి సో శరీరం అంతా, మనసు అంతా, ఓకేనా, ఆలోచన అంతా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం అబద్ధాలతోనే మనము సో విస్తరింపజేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ద ఫాల్స్ పర్సన్ హ్యాస్ టు లెట్ హిజ్ హెడ్ డౌన్. సో ఎట్లా ఏ స్థితికి తీసుకుపోతారంటే ఎస్ లాస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ ఏమనుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే ద ఫాల్స్ పర్సన్ హ్యాస్ టు లెట్ హిస్ హెడ్ అంటే అబద్ధాల కోరు ఖచ్చితంగా మన హెడ్ అంటే తలకాయకి ఎక్కిపోయి ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కిపోయి ఉంటుంది అని ఏ స్థితి తీసుకుపోతా అంటే లెట్ హిజ్ చూడండి, లెట్ ఈజ్ హెడ్ డౌన్ అంటే అతని తల కిందులు చేసే స్థితికి తీసుకొస్తుంది. అంటే వాని అబద్ధాల కోరు ఎప్పుడు కూడా వాని తలదించుకునే స్థితికి తీసుకొస్తుంది అది. సో పాములాగా పాగిపోయి శరీరం అంతా అతని తలదించుకునే స్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరిగింది కూడా కేసీఆర్ అబద్ధాలు చెప్పి అక్కడికి ప్రజల ముందు తలదించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. ఓకే, అట్లా బికాజ్ ఫీల్స్ గిల్టీ ఆల్ ద టైమ్. సో ఖచ్చితంగా అతను మాట్లాడిన ప్రతిసారి ఎందుకంటే సో చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధాలు అనేది నేను మాట్లాడుతూ ప్రతి దాంట్లో కూడా నిజం మాట్లాడడానికి పోతే కూడా అబద్ధాలాగా అనుకుంటారు అనుకుంటే ఎందుకంటే డ్యూ టు దిస్ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఫాల్స్హుడ్. ఎందుకంటే అతని హ్యాబిట్ మొత్తం అబద్ధాలు మాట్లాడాలని హ్యాబిట్ చేసుకోవడం ద్వారా సో దట్ ఎండ్స్ ఆల్ టైమ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ బిజినెస్. ఒక బెనిఫిట్ ఫర్ అంటే తనకు అనుకూలంగా బిజినెస్ అంటే ఒక ఏమంటాము తను ఆ అవకాశం కొద్దీ ఓకేనా తను
అవసరం కొద్దీ లాభోపాయం కొద్దీ అబద్ధాలు అనేది పెంచుకుంటూ పోతే అతని సో తల దించుకునే స్థితికి తీసుకొస్తుంది అనే విషయం చెప్తుంది. దెర్ ఈజ్ నో షేమ్ఫుల్ యాక్ట్ దెన్ టు బి లాయర్. సో కాబట్టి ఖచ్చితంగా మనము అవమానాలు పడేటువంటి స్థితికి వెళ్ళే విధంగా అబద్ధాలు అనేది మనం పెంచుకోకూడదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. బేకాన్ కొటేషన్ ఇచ్చింది. Montaigne, who said that a lawyer is a man who is brave towards God but is coward towards men. He emphasizes on the wickedness of the falsehood by saying that these are the negative qualities of men which call the judgment of God upon mankind. Right? See, we can understand from this paragraph ఏం చెప్తున్నా అంటే a lawyer is a man who is brave towards God. అబద్ధాల కోరు అనేవాడు ఖచ్చితంగా మనిషి ఎవరుతుంటాడో వాడు చాలా ధైర్యవంతుడు. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. హూ ఇస్ ఎ బ్రేవ్ టువర్డ్స్ గాడ్. దేవుని విషయంలో చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడంత ఈజీ ఏం కాదు. అబద్ధాలను క్రియేట్ చేసుకొని దాన్ని అట్లా చెప్పడం, అతను ధైర్యంగా చెప్పడం, మనుషుల ముందు మాట్లాడడం చాలా గొప్పతనం. కాబట్టి దేవుని దృష్టిలో ఇతరుల ముంచిన ధైర్యవంతుడు ఏమంటాడు అని చెప్పేసి అనుకుంటాడు. బట్ కానీ ఈజ్ ఎ కావర్డ్ టువర్డ్స్ మెన్. అదే మనుషుల ముందు మాత్రం ఒక పిరికివాడు. ఎందుకంటే ఎందుకంటే దేవుడు రాలేడు, ఏం చేయలేడు. కాబట్టి మనం అబద్ధాలు మాట్లాడతాం, చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే దేవుడు రాడని, దేవుడు లేడనే విషయంలో మనం దాంట్లో పర్ఫెక్ట్ కాబట్టి మనకు అది తెలుసు కాబట్టి అబద్ధాలు మాట్లాడతాం, చాలా ఆనందం పొందుతాం. మనం ఎంతమంది మోసం చేస్తూ ఉంటాం. కానీ అదే మనుషుల విషయానికి వస్తే, ఎందుకంటే మనుషులకు తెలిస్తే నేను అబద్ధాలు మాట్లాడుతున్న విషయం మనుషులు తెలుస్తారో అక్కడ వీడు ఒక పిరికివాడు. దేవుని మోసం చేయగలుగుతా కానీ మనుషులను మోసం చేయలేడు ఎంతకాలమైనా అనేది మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. హీ ఎంఫసైజెస్ ఆన్ ద విక్నెస్ ఆఫ్ ద ఫాల్స్హుడ్. విక్నెస్ అంటే ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాల కోతనము అంటాం. ద విక్నెస్ ఆఫ్ ద ఫాల్స్హుడ్ బై సేయింగ్ దాట్. అది ఏం చెప్తుందంటే దీస్ ఆర్ ద నెగటివ్ క్వాలిటీస్ ఆఫ్ మెన్. ఇవన్నీ కూడా ఏం చెప్తుందంటే నెగటివ్ క్వాలిటీస్ ఆఫ్ మెన్. ఒక మనిషి యొక్క వ్యతిరేకత, ఒక వ్యతిరేకమైనటువంటి శక్తిని మనకు చెప్తుంది. నెగటివ్ క్వాలిటీస్ ఆఫ్ మెన్ విచ్ కాల్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అపాన్ మ్యాన్ కైండ్. సో కాబట్టి అదే చెప్తుందంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో అది ఒక పెద్ద ఒక తప్పిదారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనము మనుషులు నెగటివ్ క్వాలిటీస్ అనేటువంటి పెంచుకోకుండా ఉంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనము ఒక మనిషి ఒక దుర్మార్గమైన మనిషిగా కాకుండా, ఒక దుష్టమైన మనిషి కాకుండా ఒక నిజమైన మనిషిగా మనం జీవించడం అనేది చాలా గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విచ్ కాల్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అదే మనకు దేవుడి తీర్పు మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ దేవుడి తీర్పులో అంటే దేవుడి తీర్పుగా మనం భావించుకున్నప్పుడు మన మనసులో నిజం అనుకున్నప్పుడు మనం ఏ విధంగా తప్పు జరుగుతున్నా, ఏ విధంగా మనకు బాధ జరుగుతున్నా అది అనుభవిస్తూ ఆనందిస్తూ మనం జీవించగలుగుతాము, దాన్ని ఫేస్ చేస్తూ ఉండగలుగుతాము. కానీ అబద్ధాలతో ఆనందం పొందుతూ ఉంటాము. కానీ ఖచ్చితంగా ఒకరోజు దానికి మనం పర్యాసానము అనేది పొందుతుంది. కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఖచ్చితంగా చేసే పని ఏదైతే ఉంటుందో దాని ఆ ఫలితము పొందడం మనకు అవసరం. మన చేసే పనికి ఫలితం పొందడం మన యొక్క ఇది. కానీ సో అబద్ధాలతో ఫలితం పొందితే ఖచ్చితంగా ఆ అబద్ధానికి ఫలితం అనేది మళ్ళీ తిరిగి పొందేటువంటి ఫలితం అనేది చాలా. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ట్రూత్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ఇది సో చాలా వరకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల టైం ఉంటుంది. మధ్య మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో దానికి మూవ్ ఫార్వర్డ్ చేసుకుంటూ వినండి. వన్స్, ట్వైస్, థ్రైస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటే మీకు ఏసే మీద మంచి అవగాహన వస్తుంది. ఎగ్జామినేషన్లో మీరు బాగా రాయడానికి అవకాశం ఉంటుంది.